అండి వంకాయ ఎగురండి. వంకాయ ఎగురు చేశాను. ఏదో అనుకుంటానండి, ఆదివారం శనివారం ఎప్పుడు వస్తుందో, ఏదైనా కొత్త ఏదైనా బయటకు వెళ్దాము ఏదేదో అనుకుంటాను. కానీ ఇవాళ ఆదివారం శనివారం అండి. మా అమ్మాయి వాళ్ళ వెళ్ళిపోయారు, పిల్లల్ని తీసుకుని వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళిపోయింది. 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉన్నారు. సరే నీ ఒకటొకటి ఏదో క్లీన్ చేస్తాకి పట్టుకున్నా. కాసేపు ఏదో పని చేసి ఫోన్ పెట్టుకున్నా, గంట కూర్చున్నా. పని తెమలదండి, ఏంటి ఫోన్ పెట్టుకుంటే అలాగే పోతుంది. సరే అండి, ఇదిగోండి పెసరపప్పు సాంబార్ అండి. పెసరపప్పు సాంబారు. అన్నం తిని వెళ్ళమంటే లేదు, వీలైతే సాయంత్రం వస్తాను, పన్ను బయటకు వెళ్తున్నాను వెళ్ళిపోయింది. సరే నేను భోంచేద్దాం అనుకున్నాను అండి. భోంచేద్దాం అంటే ఏదో అనుకుంటా అండి, ఏదో అనుకుని ఏదో చెప్పాలనుకున్నా. మగవాళ్ళండి, వాళ్ళు బయట ఏమన్నా వాళ్ళకు బయట ఏమన్నా విసుగైనా కోపమైనా ఇంటికి వచ్చండి, ఆ కోపం ఇంట్లో భార్య మీద చూపించేస్తారండి. ప్రతి విసుగండి, కోపం ఒక మాట అనేసారనుకోండి, ఆ రోజు ఆ ప్రభావం మన వంట మీద పడుతుంది, మన మీద పడుతుంది. మానసికంగా ఒక ఇంటికి కుంగిపోయినట్టు అనిపి కారణం లేకుండా ఎందుకు నన్ను ఇలా మాట్లాడుతున్నారు ఆ మాట అనండి. మగవాళ్ళండి జస్ట్ అలా కోపాన్ని బయట వాళ్ళ దగ్గర తీర్చుకోవాల్సిన కోపాన్ని మన మీద ఏదో అనేసి, మన మనిషే కదా, ఇంట్లో పడి ఉంటుంది, ఏమన్నా భరిస్తుంది, తుడుచుకొని తిరుగుతుంది. మళ్ళీ మామూలు బయట వాళ్ళతో అదే మాట బయట వాళ్ళ దగ్గర వాళ్ళు వాడరండి. బయట వాళ్ళ దగ్గర ఆ మాట మాట్లాడలేరు. వాళ్ళు వాడే మాటలు కొంచెం వచ్చి కొందరు ఇళ్లలో నోటి చివర నాలుగు చివర బూతులు ఉంటాయండి. నార్మల్గా వాడేస్తూ ఉంటారు. అది భార్య కదా, అది మళ్ళీ బయట వాళ్ళ దగ్గర వాడరు, పిల్లల దగ్గర వాడరు. భార్యని పరమ సులకంగా చూస్తారండి. పిల్లలు మధ్యలో వచ్చి వెళ్ళిపోతారండి. పిల్లలు వాళ్ళకి ఒక వయసు అయినాక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మనం ఇద్దరిలో ఒకళ్ళు పోయే వరకు అండి కలిసి ఉంటాం. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనతో సమానంగా వాళ్ళని చూడాలనే జ్ఞానం చాలామందికి ఉంటుందండి. నేను చూస్తున్నాను కదా, ఆడవాళ్ళకి విలువ ఉండదు. అదేదో పని మనిషి అనుకుంటారు, లేకపోతే ఏం తిట్టినా తుడుచుకుని మళ్ళీ మామూలుగా అన్ని సేవలు చేస్తారు అనుకుంటారు. తప్పండి. వాళ్ళకి వాళ్ళు అన్ని స్వేచ్ఛలు కట్ చేసుకుని మీకు అన్ని సేవలు చేస్తున్నారు. వాళ్ళకి కనీసం ఒక మనిషిగా చూడాలండి.